హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు స్టోరీ చూపులు కలిసిన శుభవేళ ఎపిసోడ్ 13. ఇక స్టోరీలోకి వెళ్తే, ఈ శ్రీ ఏంటి ఎప్పుడు నా వెంటే పడుతున్నాడు, ఒక్కోసారి ఒక్కోలా బిహేవ్ చేస్తున్నాడు. అసలు ఎప్పుడు అమెరికా వెళ్తాడో ఏంటో. ఏంటి మేడం అంత డీప్గా ఆలోచిస్తున్నారు? అక్కడ అందరూ సరదాగా ఉంటే ఇక్కడ మీరొక్కరే కూర్చొని ఏం ఆలోచిస్తున్నారు అని అడుగుతాడు రవి. అదేం లేదు రవి గారు. అవును, మీరేమన్నారు? డీప్గా ఎందుకు ఆలోచిస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు అని అడిగాను. కాదు, ముందు మీరు నన్ను ఏమన్నాను? అది మేడం. అబ్బాచ్చా, మేడం అని అన్నారు అంతే కదా. ఈ మాట నన్ను ఇందాక ఎవరో అన్నారు మేడం. ఎస్, తనే. అంటే ఆ రాంగ్ కాల్ చేసింది రవి అన్నమాట. నాకు ఇప్పుడే అర్థమవుతుంది. రవి గారు, మీరే కదా నాకు ఆ రాంగ్ కాల్ చేసింది. మీరు ఎందుకు నాతో ఇలా ఆడుకుంటూ ఉన్నారు? సిరి, సారీ, అది నేనేదో సరదాగా అలాగా. సరదానా నాతో? అప్పటికే జానకి సిరిని పిలుస్తూ ఉండడంతో నేను ఊరుకున్నాను కదా అని అనుకోవద్దు అని సిరి అంటే, మేడం అని నవ్వుతూ, యువర్ ఆల్వేస్ వెల్కమ్. నేను మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. నీతో చాలా మాట్లాడాలి. ఎప్పుడు మీట్ అవుదాం చెప్పు. రవిని చూస్తూ ఛీ అంటూ వెళ్ళిపోతుంది సిరి. రోజు రోజుకి శ్రీ రవి ఇద్దరు సిరిని లవ్ చేస్తూ ఉంటారు. ఆ రోజు మార్నింగ్ రావు గారి ఇంట్లో సిరి అందరికీ కాఫీ ఇస్తూ ఉంటుంది. శ్రీబాబు ఇంకా లేవలేదు సిరి, వెళ్ళి చూడమ్మా, ఈరోజు ఎక్కడికో వెళ్ళాలి అన్నాడు. సిరి కాఫీ తీసుకొని శ్రీ రూమ్కి వెళ్తుంది. శ్రీ ఇంకా బెడ్ పైనే పడుకోనున్నాడు. సార్ లేవండి సార్ అంటూ పిలుస్తూ ఉంటుంది. శ్రీ అస్సలు కొంచెం కూడా కదలడు. సిరి కాఫీ టేబుల్ మీద పెట్టి శ్రీని లేపడానికి చూస్తుంది. సిరి చేయి తన మీద పడగానే శ్రీ ఒక్కసారిగా తనని దగ్గరికి తీసుకుంటాడు. సార్ అని అనేలోపే కిస్ చేస్తూ, నీకు చెప్పాను కదా నా బెడ్ కాఫీ ఇదేనని. ఎన్ని రోజులు ఇలా తప్పించుకుంటూ తిరుగుతున్నావు అని అర్థమవుతుంది. అందుకే ఈరోజు ఇలా ప్లాన్ చేశాను. మామ్కి త్వరగా లేవాలని చెప్పాను, త్వరగా లేపమని చెప్పాను. మామ్ ఎలాగో నిన్నే పంపిస్తుందని నాకు ఎలాగో తెలుసు. సిరి తను చెప్పేదంతా వింటూ షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అసలు మీరు అంటూ లేస్తూ కాలికి దుప్పటి తగిలి మళ్ళీ శ్రీ వల్ల పడిపోతుంది. ఓసే మెంటల్, నేను గట్టిగా పట్టుకున్నాను కదా, ఎందుకంత కంగారు పడుతూ ఉన్నావు? నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ప్రతిరోజు నువ్వే నాకు బెడ్ కాఫీ ఇవ్వాలి, టిఫిన్ పెట్టాలి. అంటే అదేంటో తెలుసు కదా అంటే తన బుగ్గ చూపిస్తాడు. లంచ్ కూడా చెయ్యాలని ఉంది కానీ వద్దులే, పెళ్ళయ్యే వరకు కాఫీ టీలతో సరిపెట్టేసుకుంటాను. అలా అని ఎక్కువ రోజులు వెయిట్ చేయలేను. ఈ రోజే నేను మామ్తో మాట్లాడాలి అనుకుంటున్నా. సార్ అని గట్టిగా అరిచి, ప్లీజ్ సార్, నేను ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాను. మీరు ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడి నా మంచితనానికి పరీక్ష పెట్టకండి. మీరు చాలా సింపుల్గా చెప్పేస్తున్నారు పెళ్లి చేసుకుంటాను అని. అసలు నా ఇష్టంతో పని లేదా మీకు? పోనీ మీరు బలవంతంగా నన్ను పెళ్లి చేసుకోవాలి అనుకున్నా నన్ను మీ ఇంట్లో వాళ్ళు అసలు యాక్సెప్ట్ చేస్తారని మీరు అనుకుంటున్నారా? అసలు మీ మనసులో నా మీద ఏముంది? ప్రేమ, జాలి లేక కోరికనా? ముందు అదేంటో తెలుసుకొని అప్పుడు చెప్పండి. అంతవరకు మీరు నా మీద చేతులు వేయడం కానీ, ఇంకా ఏదో అన్నారు కదా టీ కాఫీలు, అలాంటివి ఆపేసేయండి. లేదు నా మీద ప్రేమే ఉంది అంటే పెళ్లి చేసుకోవాలి అని కూడా అనుకుంటే ముందు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి. వాళ్ళ అనుమతి నాకు ఖచ్చితంగా తెలియాలి. శ్రీ సిరిని కొంచెం కోపంగా చూస్తూ, ఇన్ని రోజులు నన్ను చూస్తున్నావు కదా, నేను నిన్ను ప్రేమిస్తున్నానా లేదా అని నీకు తెలియడం లేదా? నీకు ఎప్పుడో చెప్పాను నాకు స్టేటస్తో పని లేదు అని చెప్పి. ఇంకా జాలి అన్నావు కదా, అసలు నీ మీద నాకు జాలి ఎందుకుంటుంది? అంటే అది. అవును సిరి, నేను ఎప్పుడైనా జాలి చూపించానా మరి? అన్నీ ప్రేమతోనే చేస్తూ వస్తున్నాను. ఇంకా ఏదో అన్నావేంటి, కోరిక? అదే కదా. అసలు నీకు తెలుసా, నీ మీద ఆలోచన ఉంటే నేను ఇన్ని రోజులు వెయిట్ చేసేవాడిని కాదు. ఇంకా నీ పర్మిషన్ కూడా నేను అడిగేవాడినే కాదు. మా ఇంట్లో వాళ్ళ అనుమతి కావాలి అన్నావు కదా, ఓకే, అదే నీ ప్రాబ్లం అయితే ఈ రోజే నేను ఈ విషయం మా ఇంట్లో చెప్తాను. కానీ ఒక్క విషయం, ముందు నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావని తెలిసిన తర్వాతే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఎందుకో తెలుసా? నా ప్రేమను ప్రేమ కాదు అన్నావు కదా, నువ్వు కూడా ప్రేమిస్తే తెలుస్తుంది నేను ప్రేమిస్తున్నానో లేదో అని చెప్పి. అందుకే ఈ రోజు నుంచి నువ్వు చెప్పినట్టే నేను నిన్ను ఇబ్బంది పెట్టను. ఏ రోజైతే నీ ప్రేమ విషయం చెప్తావో ఆ రోజే మన విషయం ఇంట్లో చెప్తాను, సరేనా? ఇప్పుడు నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. అయ్యో, నేను ఏం చెప్పాలనుకున్నాను, ఏం చెప్పాను? నేను మీకు సరికాను అని చెప్పి మంచిగా శ్రీని అమెరికాకి పంపించేద్దాం అనుకుంటే ఏంటి సీన్ మొత్తం రివర్స్ అయింది. ఇప్పుడు నేను ప్రేమించడం ఏంటి? అసలు ప్రేమ అనేది ఒకరు చెప్తే వచ్చేది కాదు, బలవంతం పెడితే పుట్టేది కాదు. నేను ఇలానే ఉంటాను. అంతలో జానకమ్మ పిలవడంతో అక్కడికి వెళ్ళిపోతుంది.
శ్రీదేవి అక్కడ జరిగిందంతా చూస్తుంది. వాళ్ళు మాట్లాడుకున్న మాటలన్నీ వింటుంది. అమ్మో, ఈ సిరిని తక్కువ అంచనా వేశాను, నా తమ్ముడినే వల్లో వేసుకుంటుందా, ఇంత ధైర్యంగా మాట్లాడుతుంది, ఇంట్లో అందరూ ఓకే అని చెప్తే పెళ్లి చేసుకుంటుందా, చూస్తా నేను ఉండగా అసలు నా శ్రీని ఎలా పెళ్లి చేసుకుంటుందో. ఇంతలో శ్రీ ఫ్రెష్ అయ్యి వస్తాడు. జానకి శ్రీని చూసి, శ్రీబాబు ఎక్కడికో వెళ్ళాలని చెప్పావు, ఇంతవరకు నిద్ర లేవలేదు. మామ్, ఆ పని అయిపోయిందిలే, ఇంకా ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. అదేంట్రా ఎక్కడికి వెళ్ళను అంటున్నావు, నువ్వు హరీష్ వారం తర్వాత అమెరికా వెళ్ళిపోవాలని వచ్చిన రోజే చెప్పారు కదా అని శ్రీదేవి అడిగితే, శ్రీ టిఫిన్ తింటూ పొలమారుతుంది. జానకి రావు గారు కూడా అదే టైంలో అక్కడే ఉండడంతో, అవునరా శ్రీ, వెళ్ళిపోవాలి అన్నావు కదా, అక్కడే ఏదో జాబ్ కూడా చూస్తున్నా అన్నావు. శ్రీ ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు. పక్కనే సిరి చూసి లోపలే నవ్వుకుంటూ ఉంటుంది. పోనీలే, నేనే అడగాలి అనుకున్నాను, ఈలోపే శ్రీదేవి అడిగింది అనుకుంటుంది. శ్రీ సిరిని చూసి, ఇప్పుడు నీ టైం వచ్చింది, నవ్వు అని మనసులో అనుకుంటాడు. చెప్పరా అని శ్రీదేవి అడిగితే, ఇంతలో అప్పుడే అక్కడికి వచ్చిన హరీష్ హాయ్ హాయ్ అంటూ అందరికీ హాయ్ చెప్తూ, సిరి నాకు ఒక మంచి కాఫీ ప్లీజ్. అరే, ఇప్పుడు కాఫీ తాగడానికి వచ్చావా అని శ్రీ అంటే, ఏమైందిరా, అవును ఏంటి అందరూ ఏదో డిస్కషన్లో ఉన్నారు, దేని గురించి మాట్లాడుకుంటున్నారు. అదే అన్నయ్య, మీ అమెరికా ప్రయాణం గురించే మాట్లాడుకుంటున్నాము అని సిరి చెప్తే, ఒక్కసారిగా కాఫీ తాగేవాడు ఏదో అడ్డుపడినట్టుగా ఆగిపోతాడు. ఏమ్మా ఏంటి విషయం అని రావుగారు అడిగితే, అది అంకుల్, నేను అసలు ఎప్పుడో వెళ్దామన్నాను, నాకు అక్కడ పని కూడా ఉంది, పోనీ నేనైనా వెళ్తాను అని చెప్పాను అని హరీష్ అంటే, ఒరే ఇంత ఈజీగా చెప్పేస్తున్నావురా అబద్ధాలు, మధ్యలో నన్ను ఇరికిస్తూ ఉన్నావు కదా అని శ్రీ అనుకుంటాడు. అవునా, మరి మా శ్రీ ఏమన్నాడు అని శ్రీదేవి అంటే, ఏదో గుర్తొచ్చిన వాడిలాగా, అక్క నీకిది తెలుసా, మన లాస్యా ఉంది కదా, తనకి పెళ్లి ఫిక్స్ అయిందంట అని శ్రీ అంటాడు. హరీష్ రివ్వున శ్రీవంక చూసి, నాకు తెలుసురా ఈ మాట చెప్తావని అని తల ఊపుతూ నవ్వుకుంటూ ఉంటాడు. శ్రీ కూడా తల ఊపుతూ, నువ్వు మరి నన్ను ఇరికిస్తూ మాట్లాడలేదు. సిరి ఇద్దరిని గమనిస్తూ ఉంటుంది. లాస్యా పెళ్ళి ఎవరితో సార్? శ్రీ సిరిని చూస్తూ, ఇంకెవరు, మన హరీషే, ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంట్రా నువ్వనేది, లాస్యాకి హరీష్తో పెళ్ళా అని జానకి అంటే, అసలు ఇవన్నీ ఎప్పుడు జరిగాయి అని రావుగారు అంటారు. నాన్న ఇదేంటి, ఇంకా చాలా జరుగుతున్నాయి, ఆ లాస్య మన కరణ్ ఆఫీస్లో పనిచేస్తూ ఈ హరీష్ని బుట్టలో వేసుకొని ఉంటుంది. ఆ మాటకి శ్రీ అక్క అని గట్టిగా అంటాడు. హరీష్ కొంచెం ఫీల్ అవుతాడు. అక్క, తనని ఫస్ట్ టైం మన ఇంట్లోనే చూశాను, నా ప్రేమ విషయం చెప్పి తనకి ఇష్టమైన తర్వాతే పెళ్లి ఫిక్స్ చేసుకున్నాము. అసలు ఈ తరం పిల్లలకి ఏం అర్థం కాదు, ఎవరితో పని లేకుండా ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు రావుగారు. మంచిది బాబు, మరి పెళ్ళెప్పుడు అని జానకి గారు అడిగితే, అసలు అది మాట్లాడడం కోసమే వచ్చాను అంటాడు హరీష్. నేను ఇంకో వారంలో అమెరికా వెళ్ళిపోతున్నాను, నాకు అక్కడ జాబ్ కూడా వచ్చింది. మరి పెళ్ళెప్పుడు చేసుకుంటావురా అని శ్రీ అడిగితే, ఏమో ఏమీ అర్థం కావడం లేదు, అమెరికాలో జాబ్ రావడం నా కల, ఇప్పుడు పెళ్లి చేసుకుని లాస్యాని వదిలి వెళ్ళాలంటే. అన్నయ్య, ముందు నీకు కంగ్రాచులేషన్స్ జాబ్ వచ్చినందుకు. ఇంకా నీ పెళ్లి విషయంలో మంచి నిర్ణయం తీసుకో. ఇప్పుడు వెళ్తే మళ్ళీ ఎప్పుడొస్తావు? నాకు తెలిసి 1 year వరకు రావడం కుదరదు. అవును సిరి, అస్సలు కుదరదు. మరి లాస్యాని తీసుకుని వెళ్ళడానికి ఇంకా తనకు అసలు పాస్పోర్ట్ వీసా అవేమీ లేవు. అన్నయ్య, నేను ఒకటి చెప్పనా, లాస్యా నిన్ను ప్రేమిస్తుంది కనుక నువ్వు చెప్పింది వింటుంది. 1 year వరకు మీ పెళ్లి వాయిదా వేసుకోండి. అప్పటికి తను అమెరికాకి రావడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది. అంటే ఇప్పుడు లాస్యాని వదిలి వెళ్ళిపోమంటావా? అంతేనా? వాళ్ళు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు అని శ్రీ అంటే, తనను వదిలి వెళ్ళిపోమని అనలేదు, అసలు దూరం అయినప్పుడే కదా ప్రేమ విలువ తెలుస్తుంది. తన కోసం చూసే ఎదురుచూపుల్లోనే ఎంతో ప్రేమ ఉంటుంది. నేను వాళ్ళని దూరంగా ఉండమంటున్నాను కానీ వాళ్ళ మనసుల్ని కాదు. థ్యాంక్స్ రా సిరి, ఎలా చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నాను అంటూ చేతులు పట్టుకొని చెప్తాడు హరీష్. అబ్బో, దీనికి అక్కర్లేదంటూ ఏదీ ఉండదు, అన్నిటికీ నేనున్నాను అని చెప్పి గుర్తు చేస్తుంది అని శ్రీదేవి అనుకుంటుంది. అందరి బాధలు బాగానే అర్థం చేసుకుంటావు, మరి నా లవ్ గురించి ఎప్పుడు ఆలోచిస్తావో అని శ్రీ అనుకుంటాడు. అమ్మా సిరి, వాళ్ళ మధ్య ప్రేమ ఉందని బాగానే చెప్పావు కానీ అసలు నిజంగా అన్ని రోజులు ఎదురు చూస్తారంటావా అంటుంది హరీష్కి వినిపించుకుంటే జానకమ్మ. ప్రేమిస్తే తెలుస్తుందని నాకు ఈరోజే ఒకరు చెప్పారమ్మా, అదే విధంగా ఆలోచించి చెప్పాను అని శ్రీని చూస్తూ చెప్తుంది సిరి. ఇదేంటి నా వైపే చూస్తూ ఏదో చెప్తుంది మామ్కి. హరీష్ శ్రీని తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు. శ్రీదేవి సిరిని పిలిచి, ఓసే పద బయటికి వెళ్ళాలి.
ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అని జానకి అడిగితే, అమ్మా నాకు 100 పనులుంటాయి, అయినా బయటికి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదు, అది తెలుసు కదా. నువ్వు నాకు చెప్తున్నావా? సరే నీ ఇష్టం కానీ త్వరగా వచ్చేసే అని జానకి చెప్తుంది. సిరి శ్రీదేవి ఇద్దరు షాపింగ్కి వెళ్తారు. లోపల అది కావాలి ఇది కావాలి అని చెప్పి ఆ షాప్ అతన్ని విసిగిస్తూ అన్నీ మారుస్తూ చూస్తూ ఉంటుంది శ్రీదేవి. సిరి వాళ్ళ సాహసాన్ని చూడలేక పక్కకు వెళ్ళి ఫ్రాక్స్ చూస్తూ ఉంటుంది శ్రీదేవి పాప కోసం. ఎటు నుంచి వచ్చాడో ఏమో కానీ రవి అక్కడికి వస్తాడు. హాయ్ మేడం, ఎలా ఉన్నారు అంటూ చేతిలో ఉన్న ఫ్రాక్ చూస్తూ, ఇది మీకు సరిపోదనుకుంటా. హాయ్, నేను బాగానే ఉన్నాను రవి, ఇది నా కోసం కాదు మా హనీ కోసం. మరి నీ కోసం ఏం తీసుకోవా? ఆహా లేదు. పోనీ నేను తీసుకోనా? తీసుకోండి, మీ డ్రెస్ మీ ఇష్టం, నన్నెందుకు అడుగుతున్నారు? అబ్బో తెలివి, నేను నీకు డ్రెస్ తీసుకుంటాను అంటున్నాను. నాకు మీరు తీసుకోవడం ఏంటి? నువ్వు తెలిసి అడుగుతున్నావా తెలియక అడుగుతున్నావా? నాకైతే అర్థం కావడం లేదు. సిరి నవ్వుతూ, మంచిది, ఆలోచిస్తూ ఉండండి, అక్కడ శ్రీదేవి మేడం నా కోసం చూస్తూ ఉన్నారు. అంతలో రవి సిరి చేయి పట్టుకొని దగ్గరికి తీసుకొని, అంత తేలిగ్గా ఎలా వదిలేస్తాను నిన్ను? అప్పటికే సిరి, వదులు రవి ప్లీజ్, అందరు చూస్తున్నారు. మరి నేనేం చెప్తున్నానో నీకు తెలిసి కూడా ఎందుకు నన్ను దూరం చేస్తున్నావు? ఆ శ్రీతో అయితే బాగానే మాట్లాడుతున్నావు, నేను ఫోన్ చేసినా కూడా పనుంది అని చెప్పి ఒక్క మాట చెప్పి పెట్టేస్తున్నావు. చూడు, నాకు అన్నీ తెలుసు, ఆ శ్రీ నీతో ఎలా ప్రవర్తిస్తున్నాడో కూడా నాకు బాగా తెలుసు. సిరి షాక్ అయ్యి అలానే చూస్తూ, రవి ముందు వదులు, నాకు చేయి చాలా నొప్పిగా ఉంది. మరి నువ్వు ఆ శ్రీతో మాట్లాడితే ఎంత నొప్పిగా ఉంటుందో తెలుసా నీకు? ఎన్ని రోజులైంది నీకు చెప్పి, నీతో మాట్లాడాలి బయటికి రా అని చెప్పి. అసలు వచ్చావా నువ్వు? నీకోసం రోజు ఇంటి ముందు బిచ్చగాడిలాగా చూస్తూ ఉన్నాను నీకోసం. ఏదో ఈరోజు ఆ శ్రీదేవి చెప్పింది నిన్ను బయటకు తీసుకొస్తున్నాను అని చెప్పి. దీనికోసం ఇప్పుడు తను చేసే షాపింగ్ మొత్తం, దానికి అమౌంట్ అంతా నేనే ఖర్చు పెట్టాలి, తెలుసా నీకు ఆ విషయం? సిరి ఇంకా షాక్లోనే ఉంటుంది రవి వైపు చూస్తూ. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.